ఆశ్చర్యమైన సంగతులను నేను చూస్తున్నట్లు నా కన్నులను తెరువు. అంటే బైబిల్ మీరు చదువుతున్నారే కానీ మీకు బైబిల్ అర్థమవుతుందా అంటే అర్థం కావట్లేదు. పైన అర్థమవుతుంది. ఆ లోతైన భావము, ఆ లోతుగా ఉన్న దేవుని మర్మము, ఆ లోతైన విషయాలు మీకు అర్థం కావట్లేదు. అందుకే దేవుని గొప్పతనం మీకు తెలవట్లేదు. దేవుని గొప్పతనం మీకు అర్థం కాకపోవడాన్ని బట్టి మీరు కూడా కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. ఏముందిలే. ఈరోజు చాలా మంది బైబిల్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇది మనిషి రాసిన పుస్తకం అనుకుంటున్నారు. తప్పు. పేతురు గారు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 20-21 వచనాలలో బైబిల్ ఎలా రాయబడిందో ఎంత చక్కగా దేవుడు రాయించాడు. ఇది లోకములో దేవుని జ్ఞానము, దేవుడు అంటే పడను, ఈ బైబిల్ అంటే ఇష్టం లేని వారు ఉంటాయి. అలాంటి వారు మాట్లాడుతాడు. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదో. మొదట మీరు గ్రహించుకోండి. బైబిల్లో రాయబడిన విషయాలు ఏదో నేను ఊహించి రాస్తానంటే జరగవు. ఎన్నో శాస్త్ర పరిశోధనలకు నిలిచింది, చరిత్ర ఆధారాలకు నిలిచింది, పురావస్తు శాస్త్ర ఆధారాలకు నిలిచింది. అర్థమవుతుందా? మానవ జ్ఞానానికి మించిన, మానవాతీతమైన జ్ఞానానికి మించిన సంగతులు ఇందులో రాయబడ్డాయి. ఆశ్చర్యమైన కార్యాలు రాయబడ్డాయి. దీనిని తప్పుబట్టాలని, దీనిని కనుమరుగు చేయాలని ఎన్నో సంవత్సరాల, వేల సంవత్సరాల నుంచి దీనికి విరోధంగా ఉన్నవారు ప్రయత్నం. ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథము ఇప్పటికీ ప్రపంచంలో విలసిల్లుతూనే ఉంది.